హైదరాబాద్ నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ లో మంటలు చెలరేగాయి. స్పాట్కు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక కంప్యూటర్ ల్యాబ్ లో షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగింది. స్పాట్ను పరిశీలించారు ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి. ఇక ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. చెప్పండి అనిల్, ప్రమాదం ఎలా జరిగింది? ఫైర్ సిబ్బంది రెస్క్యూ ఎలా కొనసాగుతుంది? ఉదయం 10:30 గంటల ప్రాంతంలో నాంపల్లిలో ఉన్నటువంటి ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సో పూర్తిగా ప్రజెంట్ మనం ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ వద్ద ఉన్నాం. ఇంకా కూడా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఒకసారిగా ఈ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఉన్నటువంటి మొదటి అంతస్తులో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే ఇక్కడికి ఫైర్కి సంబంధించినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి ఫైర్ ఇంజిన్స్ కూడా ఆ సంఘటనకు చేరుకున్నాయి. అయితే నడిబొడ్డున ఉన్నటువంటి నాంపల్లిలో మన గతంలో చూసాం. సో ఒక ప్రమాదం జరిగింది. సో ఆ ప్రమాదం మరొక ముందే ఈ మరొక ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో కీలకమైనటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కీలకమైనటువంటి నేర విభాగానికి సంబంధించినటువంటి కేసులు ఈ ల్యాబొరేటరీలో ఈ ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్లో రికార్డ్ చేస్తారు. సో ఫోరెన్సిక్ సంబంధించి కూడా ఇందులో కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ ఉంటాయి. తర్వాత ఆ పెన్ డ్రైవ్లలో కూడా కీలకమైనటువంటి ఆధారాలు, కోర్టుకు సమర్పించేటువంటి ఆధారాలన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో ఈ కంప్యూటర్ ల్యాబ్ విభాగంలో ఒకసారిగా క్షణాల్లోనే పూర్తిగా మంటలు వ్యాపించాయి. లోపల పూర్తిగా కూడా రసాయనాలతో పాటు చాలా విలువైనటువంటి డాక్యుమెంట్స్ ఇందులో ఉంటాయి. కోర్టుకు సమర్పించేటువంటి విలువైన వస్తువులు, ఎందుకంటే లైంగిక దాడికి సంబంధించి కానీ, కొన్ని ఫోన్లకు సంబంధించి కానీ, ఇక చాలా నేర నియంత్రణకు సంబంధించినటువంటి విభాగాలలోనే ఈ ఎఫ్ఎస్ఎల్ చాలా కీ రోల్గా ఉంటుంది. కాబట్టి సో ఎఫ్ఎస్ఎల్కి సంబంధించినటువంటి మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేయడంతో అందులో ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా ఇక్కడ నుంచి బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళి అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి ఫైర్ ఇంజన్లకు సమాచారం ఇచ్చారు. సో ప్రస్తుతం 3 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఫైర్ ఫైటర్స్. సో ఆ లోపలికి కూడా ఒక 3 నుంచి 4 ఫైర్ ఫైటర్స్ లోపల ఉన్నారు. సో దట్టమైనటువంటి పొగలైతే అలుముకున్నాయి. సో ఎందుకంటే చాలా వరకు అందులో కీలకమైనటువంటి పత్రాలతో పాటు పెన్ డ్రైవ్స్ కానీ ఇట్లా భాగాలు, విడివిడి భాగాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సో ప్రస్తుతం అయితే బిల్డింగ్ మొత్తం కూడా ఈ చుట్టూ కూడా పొగలు అలుముకున్నాయి. ఇక ఈ ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో చాలా వరకు సాక్ష్యాధారాలకు సంబంధించి రికార్డులను భద్రపరిచేటువంటి రూమే మొదటి అంతస్తులో ఉందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారి సిబ్బంది చెప్తున్నారు. సో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందా, లేదంటే ఇలా ప్రమాదం జరిగింది అనేది అయితే ప్రాథమిక అఫీషియల్గా మనకి తెలియాల్సి ఉన్నది. సో ఒక్కసారిగా నాంపల్లిలో ఉన్నటువంటి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ప్రమాదం చోటు చేసుకోవడంతో మాత్రం తీవ్ర ఆందోళన ఉంది. ఎందుకంటే వివిధ జిల్లాలతో పాటు హైదరాబాద్లో కూడా ఎక్కడ ఏ నేర నియంత్రణ జరిగినా ఎఫ్ఎస్ఎల్ సంబంధించి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి సంబంధించి రావాల్సి ఉంటుంది. సో అక్కడ కీలక ఆధారాలు సేకరిస్తారు. వాటిని సేకరించి కొన్ని ల్యాబ్లోనే పరీక్షిస్తారు. సో పరీక్షించిన తర్వాతనే వాటిని కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తారు, కోర్టులో సమర్పిస్తారు. అప్పుడు కానీ నేరంలో నేర నియంత్రణ కానీ నేరం రుజువు చేయడానికి ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ కీలకంగా ఉంటుంది. సో వాటిని ఛేదించేటువంటి ఈ ల్యాబ్లో ఒకసారి అగ్ని ప్రమాదం చేసుకోవడం, లోపల ఉన్నటువంటి సామాగ్రితో పాటు ఆఫీస్ వస్తువులతో పాటు ఇక ఇతరులకు సంబంధించినటువంటి చాలా నేరాల్లో ఉన్నటువంటి నిందితులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మొత్తం కూడా కాలిపోతున్నాయన్నటువంటి ఒక ఆందోళన ఉంది. సో సంఘటన స్థలానికి అయితే సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి కూడా చెప్తుంది. సో ఇంకా ఫైర్ అధికారులతో పాటు పోలీస్ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు అందరూ కూడా చేరుకొని ఎప్పటికప్పుడు ఇక్కడ ఈ యొక్క అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి పరిస్థితిని చూస్తున్నారు. ఎందుకంటే విలువైనటువంటి ఆఫీసు, ఒక రాష్ట్రంలోనే నేర నియంత్రణకి కీలకమైనటువంటి కార్యాలయం కాబట్టి సో ఇందులో చాలా వరకు విలువైన పత్రాలు ఉంటాయి. కాబట్టి సో వాటిని గుర్తించడంలో కూడా ఇప్పటికీ ఫైర్ ఫైటర్స్ అందులో ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇప్పటివరకు కాలిపోకుండా ఏమైనా దొరికేటువంటి సిస్టమ్స్ కానీ, తర్వాత మెయిన్ డాక్యుమెంట్స్ పత్రాలు కానీ ఉండేటువంటి మొదటి అంతస్తు కాబట్టి సో అక్కడ నుండి తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇంకా ఇప్పటివరకు అయితే ఇట్లాంటి అసలు ఈ ప్రమాదం ఎలా చోటు చేసుకున్నదైతే ప్రాథమికంగా ఇంకా అఫీషియల్గా మనకి తెలియాల్సినటువంటి అవకాశం ఉంటుంది. సో మొత్తానికి భారీగా కూడా పోలీసులు ఎవరు రాకుండా ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీస్ అధికారులు ఆపేస్తున్నారు. ఇక మరోవైపు 3 ఫైర్ ఇంజన్లతో మాత్రం మంటలు అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినా కూడా ఈ పూర్తిగా కూడా ఎక్కువగా మంటలు వ్యాపిస్తున్నాయి. మంటలతో పాటు లోపల పొగ ఎక్కువగా రావడంతో ఫైర్ ఫైటర్స్కి కొంత అడ్డంకిగా మారుతుంది. ఇక మరోవైపు ఆ గ్లాసులను కూడా ఏదైతే మొదటి అంతస్తులో ఉన్నటువంటి గ్లాసులు అన్నింటిని కూడా బ్రేక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఒక్కొక్కరుగా కూడా పైకి వెళ్ళి ఆ యొక్క అద్దాలను బ్రేక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో బ్రేక్ చేసిన తర్వాత ఇంకొంత ఫైర్ ఇంజన్స్తో కొంత మంటల అదుపులోకి వస్తే అందులో ఉన్నటువంటి విలువైనటువంటి డాక్యుమెంట్స్, విలువైనటువంటి
రికార్డులు, విలువైనటువంటి పత్రాలు, సో ఇవన్నీ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో సంఘటనా స్థలానికి పోలీసులతో పాటు ఇటు నార్త్ జోన్ డిఐజీ శ్వేత కూడా చేరుకొని సమీక్షిస్తున్నారు. సో ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు పరిస్థితిని. సో ఈ ప్రమాదానికి సంబంధించి ఎందుకంటే గత నాంపల్లిలోనే మనకి గత 10 days బ్యాక్కి జరిగినటువంటి అగ్ని ప్రమాదం మరొక ముందే. సో మరో అలాంటి ప్రమాదం అంటే లోపల ఎవరు లేకుండా కూడా ఇట్లాంటి సిబ్బంది అంతా కూడా పరుగులు పెట్టారు. ఒకేసారి వారికి అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని తెలియడంతోనే బయటకు వచ్చారు కాబట్టి సో వారు ప్రమాదం నుంచి తప్పుకున్నారు. కానీ అందులో ఉన్నటువంటి చాలా విలువైనటువంటి డాక్యుమెంట్స్ ఒకరివి కాదు, ఇద్దరివి కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నేర నియంత్రణ విభాగం కాబట్టి, కీలకమైనటువంటి ఆఫీస్ కాబట్టి, ఇందులో కీలకమైనటువంటి సమాచారం ఉంటుంది కాబట్టి సో వాటి మనం చూడొచ్చు విజువల్స్లో మొత్తం గ్లాసెస్ను బ్రేక్ చేసి అందులో నుంచి కూడా మనకి ఫైర్ ఫైటర్స్ వాటర్ కొట్టున్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. సో మంటలు కొంతమేరకు తగ్గినా కూడా ఎక్కువగా పొగ వ్యాపిస్తుంది. పొగ వ్యాపించడంతో పూర్తి అందులో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఐటమ్స్ అన్నీ కూడా పెన్ డ్రైవ్స్ కానీ ఎలక్ట్రిక్ ఐటమ్స్ అన్నీ కూడా కాలిపోతున్నాయి. అటు ఏసీలకు సంబంధించి కానీ ఆఫీస్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అంతా కూడా కాలిపోతున్నటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. సో దాదాపు ఇంకొక 2 నుంచి 3 గంటలు మంటలు ఇటు పొగలు అదుపు రావడానికి పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమాదమైనటువంటి కార్యాలయ సిబ్బంది ఫైర్ వారికి సమాచారం ఇవ్వడంతోనే కొంత మేరకు ఈ యొక్క మంటలను అదుపు చేయడం జరిగింది. ప్రజెంట్ అయితే ఇంకా సహాయక చర్యలు లోపల కొనసాగుతున్నాయి. ఏదైతే విలువైనటువంటి డాక్యుమెంట్స్ను దొరుకుతాయో వాటిని పక్కకు తీసుకుంటున్నారు. కానీ ప్రజెంట్ అయితే ఇంకా ఎక్కువగా పొగలు రావడంతో అక్కడ ఉన్నటువంటి ఫైర్ ఫైటర్స్ కొంత అడ్డంకిగా మారుతుంది. కీలకమైనటువంటి నేర నియంత్రణ విభాగంలో కీలకమైనటువంటి ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో కొంత తీవ్ర ఆందోళనగా ఉన్నది. ఎందుకంటే కీలకమైనటువంటి సమాచారం ఉంటుంది కాబట్టి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నేరాలకు సంబంధించినటువంటి ఆఫీస్ కాబట్టి పూర్తి కూడా మొదటి అంతస్తులో అయితే ప్రమాదం చోటు చేసుకుంది. ఇంకా కూడా ప్రమాదానికి సంబంధించినటువంటి ప్రమాదం అదుపు చేయడానికి, మంటలు తగ్గించడానికి అందులో ఉన్నటువంటి కంప్యూటర్స్కి సంబంధించే కానీ డాక్యుమెంట్స్నే కానీ వాటిని పూర్తిగా కూడా వాటర్తో అయితే ప్రజెంట్ కొడుతున్నారు. పూర్తిగా కూడా కాలిపోయినట్టు తెలుస్తుంది. అధికారికంగా ఇంకా చెప్పాల్సి ఉంది. ప్రజెంట్ అయితే ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకొక 2 నుంచి 3 గంటలు పట్టేటువంటి అవకాశం ఉంది.